వెల్కమ్ టు మై నాలోని భావాలు. విక్రాంత్ ఆ మాట విని కూడా విననట్టుగానే వెళ్ళిపోయాడు. లక్ష్మి కూడా అలాగే ఫీల్ అయి చక్కగా కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళింది. ఏంటి నాన్న ఈ టైంలో కాఫీ అడిగావు అని లక్ష్మి లోపల అడుగు పెడుతూనే అడిగింది. ఏంటో పిన్ని, ఆలోచనలు పెరిగిపోయి తలనొప్పి కూడా పెరిగింది, అందుకే అడిగాను. ఇటివ్వు, నీ చేతి కాఫీ తాగితే కాసేపటికి రిలాక్స్ అయిపోతాను. ఎలాగో డిన్నర్ చేసే టైంలో ఎవరు ఉండరు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటాను అని విక్రాంత్ అన్నాడు. ఇదిగో జాగ్రత్త, డోర్స్ అని చక్కగా లాక్ చేసుకుని బుద్ధిగా ఇంట్లో ఉండు అని లక్ష్మి చెప్పడంతో కాఫీ తాగుతూనే విక్రాంత్ తల ఊపాడు. సరే బయలుదేరుతున్నాం, టైం అవుతుంది, నేను వెళ్తాను. ఎలాగో వాళ్ళకి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పే అలవాట్లేదు కదా, అందుకే నేను చెప్తున్నా, జాగ్రత్తగా వెళ్ళొస్తాం అని లక్ష్మి చెప్పడంతో విక్రాంత్ తల ఊపి బాయ్ పిన్ని అని చెప్పాడు. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు. విక్రాంత్ కాఫీ తాగి అలానే బెడ్ మీద వాలిపోయి రిలాక్స్ అయి కాసేపటికి విఘ్నేష్ కి కాల్ చేశాడు. విఘ్నేష్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పురా అని అనడంతో నువ్వు చెప్పినట్టు చేద్దాం అనుకుంటున్నా అని విక్రాంత్ అన్నాడు. నిజంగానా, ఇప్పుడు అని విఘ్నేష్ అడిగాడు. నీ ఇష్టం, ఎప్పుడైనా నాకు ఓకే. ఇంట్లో ఎవరూ లేరు, అందరూ ఏదో స్వామీజీ ప్రవచనాలు అంట, సెలబ్రిటీస్ అందరూ వెళ్తున్నారంట, అందుకని వీళ్ళు కూడా వెళ్లారు అని విక్రాంత్ చెప్పాడు. పర్ఫెక్ట్, నేను నీకు ఒక అరగంటలో కాల్ చేస్తాను అని విఘ్నేష్ కాల్ కట్ చేశాడు. విక్రాంత్ అలాగే వెనక్కి వాలి పడుకుండిపోయాడు. 8 గంటల ప్రాంతంలో మెలకువ రాగా విక్రాంత్ మత్తుగా లేచి కూర్చొని తలనొప్పిగా అనిపించడంతో లేచి నేరుగా వాష్రూంలోకి వెళ్లి కాస్త ఫేస్ వాష్ చేసుకుని బయటకొచ్చాడు. ఒక్క క్షణం గదిలోనే నిలబడి అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్లి చల్లగాలి మొహానికి తాకుతూ ప్రశాంతతని ఇవ్వాలి అనుకున్న విక్రాంతికి మానసికంగా ఏ ప్రశాంతత లేకపోవడంతో అక్కడి నుండి తిరిగి రూమ్లోకి వచ్చేశాడు. ఇక తర్వాత యథావిధి తన డేని స్టార్ట్ చేశాడు. ప్రకాష్ ఎన్నిసార్లు కాల్ చేసినా విక్రాంత్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈ నిశ్చితార్థం ఇష్టం లేక ఫ్రస్ట్రేషన్ లో సైలెంట్ అయిపోయాడా, ఎవరితో మాట్లాడకూడదు అనుకుంటున్నాడా అని ఆలోచించి మొదటి నుండి విక్రాంత్ గురించి బాగా తెలియడంతో అదే అయ్యుంటుందని కన్ఫర్మ్ చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళైనా సరే విక్రాంత్ని ఇంటికి తీసుకుని రావాలి, కొంచెం డైవర్ట్ చేయాలి అని అనుకున్నాడు. విక్రాంత్ సాయంత్రం 7 గంటలు అవుతూ ఉండగా తన బైక్ లో ఇంటికి చేరుకొని హారన్ కొట్టడంతో వాచ్మెన్ కాస్త వేగంగా వెళ్లి గేట్ ఓపెన్ చేసి ఆశ్చర్యంగా విక్రాంత్ వైపు చూశాడు. బైక్ ని పార్క్ చేసి దిగి పక్కనే ఉన్న పర్సన్ వైపు చూసి పద అని అన్నాడు. ఇద్దరు గుమ్మం వరకు వెళ్ళాక లోపలికి రా అని విక్రాంత్ చెప్పి లోపలికి వెళ్లేసరికి అప్పటికే హాల్లో అందరూ కూర్చొని కనిపించారు. డిన్నర్ టైం అవ్వడంతో డిన్నర్ కంప్లీట్ చేసి వెళ్లి పడుకోవాలి అనుకున్న అందరికీ విక్రాంత్ పక్కన మరో వ్యక్తి కొత్తగా కనిపించడంతో ఎవరన్నట్టు చూశారు. డాడీ అని విక్రాంత్ పిలవడంతో విజయేంద్ర వర్మ విక్రాంత్ వైపు తిరిగి చూసి తన జీవితంలో ఇలా లోపలికి రాగానే డాడీ అని పిలిచింది లేదు, ఎప్పుడూ ఆయనే పిలిచి ఆయనే మాట్లాడడం అలవాటు కావడంతో అలాగే చూస్తూ ఏంటి అని అడిగాడు. తను నా ఫ్రెండ్ శైలజ అని చెప్పాడు. విజయేంద్ర వర్మ బొమ్మలా నిలబడి కేవలం గోర్లు మాత్రమే గిల్లుకుంటూ టెన్షన్ పడుతూ తలదించుకొని ఉన్న శైలజని చూసి ఏంటి విషయం అని అడిగాడు. తను కొన్నాళ్ల పాటు మన ఇంట్లోనే ఉండబోతోంది అని విక్రాంత్ చెప్పాడు. అప్పుడే వంటగదిలో నుండి పని మనిషితో బౌల్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టించి ఆఖరుగా బయటికి వచ్చిన లక్ష్మి విక్రాంత్ వైపు ఆ అమ్మాయి వైపు ఆఖరిగా చెప్పిన మాటని విని ఆ అమ్మాయి మెడలో నల్ల పూసలు ఉండటంతో పెళ్ళైన అమ్మాయి ఇక్కడ అని అనుకుంది. విక్కీ తనకి పెళ్ళైందా అని జగతి శైలజ మెడలో నల్ల పూసలు చూసి అడిగింది. అవునమ్మా అని విక్రాంత్ చెప్పాడు. మరి వాళ్ళ ఇంట్లో లేకుండా ఇక్కడెందుకు కొన్నాళ్ళుంటుంది అని జగతి అడిగింది. మమ్మీ, తను నా ఫ్రెండ్ వైఫ్, వాడు జర్మనీ వెళ్ళాడు, లవ్ మ్యారేజ్, సో కొన్నాళ్ల పాటు తను ఇక్కడే ఉంటుంది, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నా ఫ్రెండ్తో కాకుండా మరో అబ్బాయితో పెళ్లి చేసేస్తారు అని విక్రాంత్ చెప్పాడు. చూడు, నీ ఫ్రెండ్ ఇక్కడ ఉండడానికి ఎవరికీ ఏ అడ్డు లేదు, తనేమి చిన్నపిల్ల కాదు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, కానీ వాళ్ళ పేరెంట్స్ ఇంటి గుమ్మం వరకు వచ్చి అరిస్తే మాత్రం నేను ఒప్పుకోను అని విజయేంద్ర వర్మ నిక్కచ్చిగా చెప్పాడు. లేదు డాడీ, అలాంటిదేమీ జరగదు, తను చాలా మంచిది, ఎవరి జోలికి పోదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి రారు, తను ఇక్కడ ఉందని వాళ్ళకి తెలియదు అని విక్రాంత్ చెప్పాడు. మరి అమ్మాయి బ్యాడ్ థింగ్స్ ఏం లేవు అని దయానంద్ అడిగాడు. అంటే బాబాయ్ కట్టుబట్టలతో వచ్చేసింది, సో ప్రస్తుతానికి స్వీటీ డ్రెస్ తో అడ్జస్ట్ అవుతుంది, రేపు షాపింగ్ చేస్తుంది అని విక్రాంత్ చెప్పాడు.
ఏం చదువుకుంది, ఏం చేస్తుంది అని వెంటనే దయానంద్ మరో ప్రశ్న సంధించాడు. తను డిగ్రీ చేసింది అంతే అని విక్రాంత్ చెప్పడంతో, సరే తీసుకెళ్లి గెస్ట్ రూమ్ చూపించు అని విజయేంద్ర వర్మ చెప్పాడు. విక్రాంత్ తల ఊపి పద అని అనటంతో వెనకే శైలజ తలదించుకొని అడుగులో అడుగు వేస్తూ విక్రాంత్తో రూమ్ వరకు వెళ్లి డోర్ ఓపెన్ చేయటంతో లోపలికి వెళ్ళింది. కంఫర్టబుల్ గా ఉండు, ఏదైనా అవసరం ఉంటే ఇంట్లో మేడ్ ఉంటుంది చెప్పు, అన్ని పనులు చేస్తుంది. ఇక పిన్ని ఎక్కువ హాల్లోనే ఉంటుంది, ఏదైనా కావాలంటే అడిగి తీసుకో. నేను కాసేపట్లో స్వీటీ డ్రెస్తో వస్తాను, ఫ్రెష్ అవ్వచ్చు అని మెల్లగా నిదానంగా చెప్పి ఒక్కో అడుగు వేస్తూ తలదించుకొని అలాగే కూర్చొని ఉన్న శైలజాని ఒక క్షణం పాటు చూసి డోర్ లాక్ చేసుకొని నేరుగా తన రూంలోకి వెళ్ళాడు. అందరూ డిన్నర్ చేసి హాల్లో కూర్చొని ముచ్చట్లు పెట్టడంతో లక్ష్మి అక్కడి నుండి విక్రాంత్ని భోజనాన్ని పిలవడానికని సాకుగా చెప్పి రూంలోకి వెళ్ళింది. విక్రాంత్ బాల్కనీలో నిలబడుకుని ఉండటంతో నేరుగా వెళ్ళి, ఏంట్రా ఎక్కడున్నావు, అందరూ తినేశారు, ఇంకో 10 నిమిషాల్లో గొర్రె పెట్టి పడుకుంటారు, తినడానికి రావా అని అడిగింది. ఆకల్లేదు పిన్ని అని విక్రాంత్ అనటంతో, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, మర్చిపోయాను, అమ్మాయి ఎవరు, నీకు అసలు అమ్మాయిలు ఫ్రెండ్సే లేరు, వాళ్ళతో సరిగానే మాట్లాడడం రాదు, నువ్వేమో ఈ అమ్మాయిని చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్తున్నావు అని లక్ష్మి అడిగింది. హా, ఫ్రెండే పిన్ని, క్లోజ్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అని విక్రాంత్ ఏదో పొడి పొడిగా సమాధానం ఇవ్వడమే కాకుండా సూటిగా కూడా చూడకపోవడంతో లక్ష్మి విక్రాంతుని తన వైపు తిప్పుకొని చెయ్యి పట్టుకొని, ఈ పిన్నికి ఎప్పటి నుండి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావు, ఇప్పుడే మొదలు పెట్టావా, ఇది ఇక మీద ఇలాగే కొనసాగుతుందా అని అడిగింది. పిన్ని నిజం చెప్తున్నాను, నేనేమీ అబద్ధం చెప్పట్లేదు, వేరే దారి లేక ఇక్కడికి తీసుకొచ్చాను, జస్ట్ కొద్ది రోజులుంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది అని విక్రాంత్ చిన్నపాటి నవ్వుతో చెప్పాడు. కొద్ది రోజుల్లో వెళ్ళిపోతుంది అని తల ఊపుతూ అని, నీ మాటలు నాకు నమ్మబుద్ధి కావటం లేదు, నువ్వు పుట్టింది మీ అమ్మకే కావచ్చు, కానీ కడుపులో పెట్టుకుని పెంచింది ఈ అమ్మ, నా బిడ్డ అబద్ధం చెప్పేది నిజం చెప్పేది నాకు తెలీదా, సరే చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేస్తాయి అని లక్ష్మి వెళ్తూ ఉంటే విక్రాంత్ లక్ష్మి చేతిని పట్టుకుని, ప్లీజ్ పిన్ని అలా మాట్లాడుకు, ఒక క్షణం ఆగు అని చెప్పి తనే ఒక అడుగు ముందుకు వేసి తను పిన్ని ముందుకు వెళ్ళి నిలబడి, మరేమో తను తను నా భార్య అని కళ్ళు మూసుకొని చెప్పాడు. లక్ష్మి ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కాస్త గట్టిగానే అరిచింది. పిన్ని ప్లీజ్ అరవకు, నేను నిజమే చెప్తున్నాను, తన మెడలో ఉన్న నల్ల పూసలు వేసింది నేనే, కానీ ఎవరికి చెప్పకు, ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఇప్పుడేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను పిన్ని, నన్ను అడిగి ఇబ్బంది పెట్టకు, ఇక ఈ విషయం పక్కన పెడితే స్వీటీ వచ్చాక తనకి డ్రెస్ ప్రొవైడ్ చేయి, ఫుడ్ కూడా రూమ్కి తీసుకుని వెళ్ళు, తను తినేలా చేయి ప్లీజ్ అని చెప్పాడు. లక్ష్మికి అర్థం కాక ఇంకా ఆ షాక్లోనే ఉండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు, భార్య ఏంటి భార్య, నీ ఫ్రెండ్ భార్య అన్నావు కదా అని కాస్త గట్టిగా అడిగింది. పిన్ని ప్లీజ్ అరవకు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని లక్ష్మి 2 చేతులు పట్టుకొని విక్రాంత్ వీలైనంత నెమ్మదిగా చెప్పాడు. లక్ష్మి విక్రాంత్ చేతులు విడిపించుకొని వెళ్లి బెడ్ మీద కూర్చోవడంతో విక్రాంత్ కూడా లోపలికి వెళ్లి లక్ష్మి పక్కన కూర్చొని, పిన్ని నేను నిజమే చెప్తున్నాను, తన మెడలో ఆ నల్ల పూసలు వేసింది నేనే, ఇందులో ఎటువంటి దాపరికం లేదు, అబద్ధమూ లేదు అని సూటిగా చెప్పాడు. మరి రేపు ఎంగేజ్మెంట్, దాని సంగతి ఏం చేశావు, అసలు ఎందుకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అంత అవసరం ఎందుకు వచ్చింది నీకు అని లక్ష్మి సీరియస్ గా అడిగింది. రేపు ఎంగేజ్మెంట్ నేను ఆపలేను, జరిగిపోతుంది, ఇకపోతే ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నానని అడిగితే అది నేను ఇప్పుడు చెప్పలేను పిన్ని, దయచేసి నన్ను ఇంకేమీ అడగకు, తనకి ప్లీజ్ స్వీటీ దగ్గర నుండి ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళి ఇచ్చి భోజనం పెట్టు, మరో విషయం తనని ఒక్క మాట కూడా అనద్దు, తనకేమీ తెలియదు, నేనే వెళ్ళి నల్ల పూసలు వేశాను, అప్పటి నుండి ఇప్పటికీ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని విక్రాంత్ చెప్పాడు. అసలు ఎవరా అమ్మాయి, నీకు అసలు అమ్మాయిలు ఫ్రెండ్స్ లేరు కదా, అలాంటిది ఈ అమ్మాయి ఎక్కడి నుండి వచ్చింది అని లక్ష్మి అడిగింది. తెలీదు అని విక్రాంత్ చెప్పాడు. తెలీదా, తెలియని అమ్మాయి మెల్లో నల్లపూసలు వేశావా అని లక్ష్మి ఈసారి మరింత సీరియస్ గా చూసింది. పిన్ని సిచ్యువేషన్స్ అలా వచ్చాయి, తప్పలేదు, కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ ని ఆపలేను, ఎందుకంటే శైలుని నేను పెళ్లి చేసుకున్నానని నీకు తప్ప నేను ఇంకెవరికి చెప్పలేదు, ఒకవేళ ఈ విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుంది, ఇప్పుడు శైలు ఉన్న పరిస్థితుల్లో తను ఇదేది ఫేస్ చేయలేదు, ప్లీజ్ పిన్ని అర్థం చేసుకో, నేను తర్వాత ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తాను, పెళ్లి వరకు రానివ్వను, అందుకు నేను ప్రజ్ఞకి తన ఫ్యామిలీకి సారీ చెప్తాను, నువ్వు మాత్రం ఏమీ జరిగినట్టే నార్మల్గా ఉండు, ఒక్క మాట మాత్రం చెప్తాను, శైలుని జాగ్రత్తగా చూసుకో, కాస్త ప్రేమగా పలకరించు,
ఈ రెండు మాత్రం చేయి అని విక్రాంత్ చాలా రిక్వెస్ట్ గా చెప్పాడు. కన్నది మీ అమ్మ కావచ్చు, పెంచింది నేనని, ఆ అదృష్టం నాకే కలిగిందని మురిసిపోయాను. ఇదే మాట నీకు 1,00,000 సార్లు చెప్పాను. కానీ నువ్వు ఏ పెంపకం అయితే నా నుండి నీకొచ్చిందో దాన్ని భ్రష్టు పట్టించావు. కనీసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నాకైనా చెప్పాలనిపించలేదా నీకు అని లక్ష్మి అడిగింది. పిన్ని, నా మనసును కూడా నేను అడగలేదు. ఇదిగో ఇక్కడ అని తల మీద చేయి పెట్టి చూపిస్తూ, ఇక్కడ అనిపించింది చేసేసుకున్నాను అంతే. ఇంతవరకు తనని నేను భారీగా యాక్సెప్ట్ చేయలేదు. అసలు నా మనసులో ఆ ఉద్దేశం కూడా లేదు, కానీ చేసుకున్నాను. కారణాలు చాలానే ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. ప్లీజ్ పిన్ని, అన్ని విషయాల్లో నన్ను సపోర్ట్ చేస్తావు కదా, ఈ విషయంలో కూడా సపోర్ట్ చేయి అని విక్రాంత్ రిక్వెస్ట్ గా అడిగాడు. అంటే ఎంగేజ్మెంట్ బ్రేక్ చేస్తానంటున్నావు కదా, అంటే ఈ శైలుని నీ భార్యగా యాక్సెప్ట్ చేసేసావా? అంటే జీవితాంతం ఈ అమ్మాయితోనే కలిసి ఉంటావా అని లక్ష్మి అడిగింది. పిన్ని, నేను ఇంకా ఏం ఆలోచించలేదు. ఫ్యూచర్ లో ఏమనిపిస్తుందో తెలియదు. మా ఇద్దరికి పరిచయం లేదు కాబట్టి డివోర్స్ ఇస్తానో లేదా తనతోనే ట్రావెల్ చేస్తానో కూడా తెలీదు అని విక్రాంత్ చెప్పడంతో లక్ష్మి లేచి, నువ్వు ఈ విషయంలో నాకు కొంచెం కూడా నచ్చలేదు అని బయటికి వెళ్ళిపోయింది. విక్రాంత్ కూర్చున్న చోటే తన నొసటి మీద వేళ్లతో నొక్కుకుంటూ కళ్ళు మూసుకొని అలానే ఉండిపోయాడు. లక్ష్మి కిందకి వెళ్లి 10 నిమిషాల పాటు హాల్లోనే ఒంటరిగా కూర్చొని ఆలోచించి ఇక తప్పక లేచి స్వీటీ రూమ్ లోకి వెళ్లేసరికి స్వీటీ పడుకొని ల్యాప్టాప్ ముందేసుకొని సిరీస్ చూస్తూ ఉండగా, స్వీటీ లేచి, నీ డ్రెస్ ఏదైనా ఒకటి ఇవ్వు. డ్రెస్ అంటే జీన్స్ లో టీషర్ట్ లో కాదు, చుడిదార్ అని లక్ష్మి అడిగింది. అమ్మ, నీకు నాకు 25 కేజీలు డిఫరెన్స్ ఉంది. నా డ్రెస్ నీకు మెడకి కూడా పట్టదు అని స్వీటీ సిరీస్ చూస్తూనే నవ్వుతూ అనింది. నీకెందుకే, నేను కాలుకో చేకో వేసుకుంటాను, లేచి ఇవ్వరాదు అని లక్ష్మి మళ్ళీ అడిగింది. స్వీటీ సినిమాని పాజ్ చేసి లేచి డ్రెస్ ఇచ్చి, ఎందుకు అని అడిగింది. మీ అన్నయ్య ఫ్రెండ్ ఇంటికి వచ్చింది కట్టుబట్టలతో, ఆ అమ్మాయి కోసం అని లక్ష్మి చెప్పడంతో, వాట్, అన్నయ్య ఫ్రెండా, నేను చూడలేదే అని స్వీటీ ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు ఈ రూమ్ లో నుండి బయటకు వస్తే కదా కనిపిస్తుంది. సరే నేను వెళ్తున్నా అని లక్ష్మి వెళ్తుంటే, అమ్మ నేను కూడా వస్తాను అని స్వీటీ వెనుకనే వెళ్ళింది. లక్ష్మి శైలు ఉన్న రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసేసరికి బెడ్ మీద కూర్చొని ఉన్న శైలు డోర్ చప్పుడవడంతో తల పైకెత్తి చూసి వెంటనే లేచి నిలబడింది. లక్ష్మి వెళ్లి శైలు మెడలో నల్ల పూసల్ని పరీక్షగా చూస్తూ తన మొహం వైపు చూసి బాగా దిగులు కనిపిస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా డ్రెస్ బెడ్ మీద పెట్టి, ఫ్రెష్ అవ్వు, భోజనం తీసుకొస్తాను అని చెప్పింది. నాకు ఆకలిగా లేదండి అని శైలజ తలదించుకొని చెప్పింది. మమ్మీ, అన్నయ్య ఫ్రెండ్ అమ్మాయి అంటే షాక్ అయి చూడ్డానికి వచ్చాను. తనని చూస్తూ ఉంటే అసలు అన్నయ్య ఫ్రెండ్లా లేదు. తన సర్కిల్లో ఇలాంటి ఒక అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు. విగ్గు ఫ్రెండ్స్ కూడా చాలా పాష్ గా ఉంటారు అని స్వీటీ శైలజని కింద నుండి పైకి చూస్తూ అనింది. శైలజ కాటన్ చుడిదార్లో సింపుల్ గా జడవేసుకొని నిలబడి గోర్లు గిల్లుకుంటూ తలదించుకొని ఉండటంతో స్వీటీ దగ్గరికి వెళ్లి బాగా గమనించి, ఈ అమ్మాయి నాకు బాగా నచ్చింది, చూస్తుంటే స్కూల్ టీచర్లా ఉంది, అవును కదా మమ్మీ అని అనింది. కాస్త నువ్వు మాటలు కట్టిపెట్టి వెళ్తావా, శైలు కదా అని లక్ష్మి అనటంతో శైలజ తల ఊపింది. భోజనం తీసుకొస్తాను, ఫ్రెష్ అవ్ అని మరో మాటకి తావు లేకుండా వెళ్ళిపోయింది. మీకు మా అన్నయ్య ఎలా తెలుసు? మా అన్నయ్యకు అసలు గర్ల్స్ లో ఫ్రెండ్సే లేరు. అడిగితే అమ్మాయిలతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు. అలాంటిది ఎవరు నువ్వు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది స్వీటీ. అది నేను మీ అన్నయ్య ఫ్రెండ్, వాళ్ళ వైఫ్ ని అని శైలజ విక్రాంత్ ఏదైతే చెప్పాడో దాన్ని స్వీటీకి చెప్పింది. ఓ, అలా ఫ్రెండ్ వా, మరి మా ఇంటికి ఎందుకు వచ్చావు, పైగా ఒక డ్రెస్ కూడా తెచ్చుకోకుండా అని స్వీటీ మరో ప్రశ్న వేసింది. శైలుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోవడంతో, ఇట్స్ ఓకే, నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సంయుక్త, సంయు, ఇంట్లో అందరూ స్వీటీ అంటారు అని హ్యాండ్ ఇవ్వడంతో శైలు అలాగే చూస్తూ నిలబడింది. ఏంటి నువ్వు అలా చూస్తున్నావు, చెయ్యి ఇచ్చినప్పుడు నువ్వు కూడా చెయ్యివ్వాలిగా అని స్వీటీ శైలు చేతిని చెరువుగా పట్టుకొని తనే షేక్ చేసి వదిలి, నీ పేరు అని అడిగింది. శైలజ అని చెప్పడంతో, ఓ నైస్ నైస్, పేరు కొంచెం ఓల్డ్ గా ఉంది కానీ నీకు బాగా సెట్ అయింది. నిన్ను చూస్తుంటే ఏదో చిన్న ఊరు నుండి వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. మనలో మన మాట, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని స్వీటీ చిన్న నవ్వుతో చెప్పి, అంటే నేను బేసిక్ గా ఎవరికి కాంప్లిమెంట్స్ ఇవ్వను, నేనే బాగున్నానని చెప్తాను. కానీ నువ్వు చాలా ఇన్నోసెంట్ గా ఉన్నావు కదా, అందుకే చెప్తున్నా, ఏ ఇగో లేకుండా అని స్వీటీ కన్ను కొట్టి చెప్పింది. శైలు బలవంతంగా చిన్న నవ్వు మాత్రమే నవ్వి ఊరుకుంది. సరే మరి నేను వెళ్తున్నా, ఒక తాయ్ సిరీస్ చూస్తున్నావా, అది సగంలో ఉంది, చాలా టెన్షన్ గా ఉంది, మనం రేపటి నుండి ఫ్రెండ్స్ అయిపోదాం, బాయ్ అని చెప్పడంతో శైలజ చిన్నగా తల ఊపింది.
స్వీటీ వెళ్ళిపోవడంతో శైలజ అక్కడే బెడ్ మీద కూర్చొని నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, కానీ ఎలా, ఇంత పెద్ద ఇంట్లో నుండి నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ లక్ష్మి భోజనం తీసుకొని వస్తానని చెప్పడం గుర్తొచ్చి వెంటనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.